హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మనకు కొన్ని రోజుల్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి హిందీ 90+ మార్క్స్ వచ్చే విధంగా ఏ విధంగా చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది మనం ఆల్రెడీ మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకెవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నిన్న ఎవరో ఎన్ఎస్ క్వశ్చన్లు కూడా పెట్టమని అడగడం జరిగింది. సో మీకోసం ఎన్ఎస్ క్వశ్చన్స్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ పబ్లిక్ ఏం చదివితే సరిపోద్ది అనేది నేను ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. లైఫ్ ప్రాసెస్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, అండ్ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, హెరిడిటీ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. అంటే మనకి 8 మార్క్స్ వస్తాయండి. అందులో 2 మాత్రమే రాయాలి. చాలా జాగ్రత్తగా వినాలి, అందులో 2 మాత్రమే రాయాలి. ఈ 7, 8 లెసన్ నుంచి 2 డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి. ఈ 2 లెసన్ల నుంచి చాయిస్ అనమాట. సో మీరు చదువుకుంటే కంప్లీట్గా మేము 4 లెసన్లు చదువుకుంటాం సార్ ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 4 లెసన్ క్వశ్చన్స్ చదువుకోండి, గొడవే లేదు. ఇక లేదు సార్ మేము అంత టైం స్పెండ్ చేయలేము, మర్చిపోతాం అని అనుకుంటే కనుక లైఫ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి క్వశ్చన్లు చెప్తాను. ఈ 2 లెసన్ల నుంచి చెప్పిన క్వశ్చన్లు అన్నీ చదివేయండి, 2 ఎస్ఏ క్వశ్చన్లు ఈజీగా రాస్తారు. లేదు హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అండ్ హెరిడిటీ ఈ 2 లెసన్ల నుంచి నేను క్వశ్చన్లు చెప్తాను. ఇప్పుడు ఈ 2 లెసన్ల నుంచి పూర్తిగా ఒకటండి మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఏ 2 లెసన్ల నుంచి చదవాలో మీరు నిర్ణయించుకోండి. నేను క్వశ్చన్స్ అయితే మాత్రం ఇప్పుడు చెప్తాను. అండ్ 4 మార్క్స్ కూడా లైఫ్ ప్రాసెస్ నుంచి 2 4 మార్క్స్ వస్తాయి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఒకటి, హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ నుంచి ఒకటి, హెరిడిటీ నుంచి లేదు, ఎన్విరాన్మెంట్ నుంచి ఒకటి. 1 2 3 4 5 టోటల్ 4 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ మాత్రం 4 వస్తాయి, 2 రాయాలి. ఫస్ట్గా లైఫ్ ప్రాసెస్లో మొత్తం 8 మార్క్స్ చూసుకోండి ఒకసారి. 1 2 3 4 5 6 ఓకే 6 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం. ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 8 మార్క్స్. 1 2 3 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ లెసన్ నుంచి. ఈ 4 క్వశ్చన్ చదువుకుంటే ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి బాగా చదవండి. నెక్స్ట్ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ ఈ లెసన్ నుంచి టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా. నెక్స్ట్ లెసన్ హెరిడిటీ 8 మార్క్స్. హెరిడిటీలో ఒకసారి చూడండి, మీరు జాగ్రత్తగా డయాగ్రామేటిక్గా ఉన్నాయి. ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చూసుకుంటే ఈజీగా రాయొచ్చు. అండ్ లాస్ట్లో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇందులో 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. జాగ్రత్తగా చదవండి. 4 లెసన్ల నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇంక మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. 8 మార్క్స్ సంబంధించి అవి చదువుకోండి, పబ్లిక్లో కూడా అవే వస్తాయి. మీకు అంతగా అనుమానం ఉంటే మీ యాక్షన్ ప్లాన్ ఎగ్జామ్ జరిగే ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో అందులో నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చేలేదో ఒకసారి చూసుకోండి. ఓకే, ఇవి 4 మార్క్స్ లైఫ్ ప్రాసెస్ లెసన్ నుంచి 4 మార్క్స్. ఇవి టోటల్ చూసుకోండి, మీరు ఎన్ని ఉన్నాయి, 15 అని ఉంటాయి. 15 చదువుకుంటే ఒక 4 మార్క్స్ అయితే ఈ లెసన్ నుంచి వస్తాయి. ఎలా పారాగ్రాఫ్ ఇస్తాడు, పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు క్వశ్చన్స్ రాయాలి. ఎలా ఫ్లో చార్ట్ అడుగుతుంటాడు ఒక క్వశ్చన్కి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, లేదంటే మీ మెటీరియల్స్లో టిక్ పెట్టుకోండి. ఇంకా టోటల్ 16 క్వశ్చన్స్. ఈ 16 క్వశ్చన్స్లో ఇవన్నీ చదువుకుంటే 2 4 మార్క్స్ పక్కా. నెక్స్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి చూడండి ఒకసారి. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్ నుంచి 4 మార్క్స్ ఇవి. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతున్నారు. ఇలాంటిది ఒక టేబుల్ ఇచ్చేసి ఆ టేబుల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాంటివి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఇచ్చినవి ప్రిపేర్ అవ్వండి, బయట ఏం అవసరం లేదు. సో 8 క్వశ్చన్స్లో నుంచి ఒక 4 మార్క్ పక్కా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ఇవి హౌ డూ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్. ఇవి కూడా డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్. మీకు గత జరిగిన SA1లో కానీ FA3లో కానీ అలాగే స్కూల్లో జరుగుతున్న రివిజన్ టెస్ట్లో కానీ ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. నేను ఇప్పుడు చూపిస్తున్నవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ పేపర్స్ తీసుకుని. సో టోటల్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. 12 క్వశ్చన్స్లో ఒక 4 మార్క్ పక్కా. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, ఇందులో నుంచి ఒక 4 మార్క్, ఒక 4 మార్క్. చూసుకొని ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను. ఈ 4 మార్క్స్ అన్నీ చదవాలి, ఈజీగా ఉంటాయి ఈ లెసన్ నుంచి. అంతే అండి, 8 4 మార్క్స్ ఉన్నాయి. ఈ 8 4 మార్క్స్ మీరు చదువుకుంటే ఒక 4 మార్క్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది, రాయొచ్చు. ఒకసారి నేను మీరు నోట్ చేసుకోవడం కోసం స్టార్టింగ్ నుంచి స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం 10th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన బ్యాక్లాగ్స్ బాబాయ్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం. మీరేం తొందరపడొద్దు. 2-3 డేస్లో మొత్తం అన్ని లెసన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో మీరు చేయాల్సింది అలా ఏమీ లేదు. ఇవి అన్నీ FA2 FA3 FA4 ఇలాంటి ఎగ్జామ్స్ అలా పేపర్ లీక్ అవ్వడం అయితే జరగదు. పబ్లిక్ ఎవరికి తెలియవు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలియాలి మనకి. ఇవి కేవలం గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన క్వశ్చన్స్ మాత్రమే, వాళ్ళు పెట్టినవే ఖచ్చితంగా ఇందులోంచి వస్తాయి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీకు అంతగా డౌట్ ఉంటే కనుక యాక్షన్ ప్లాన్లు ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ ఒకసారి చూడండి. 100 days యాక్షన్ ప్లాన్ జరిగింది కదా, ఆ పేపర్స్ ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా ఈ లెసన్లోంచి నేను చెప్పిన క్వశ్చన్స్ కాకుండా ఇంకా బయట ఏమన్నా పడ్డాయి లేదో ఒకసారి చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరి ముఖ్యంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ క్వశ్చన్స్ కావాలి, ఏ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన సబ్జెక్టే ఫస్ట్ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.